అందరికీ షలో ప్రార్థన. యుద్ధశూరుడా, మహిమగల తండ్రి, మా యొక్క స్థితిగతులకు కారణభూతులైన తండ్రి, మేము జీవించుచున్నామంటే మీ యొక్క శ్వాస నిశ్వాసాల మీదనే మేము జీవించుచున్నామని తెలియజేయుచున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క చిత్తములో మేము ఉండినాగున మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులను, మా యొక్క జీవితముల యొక్క గమనములను నీ ఆధీనములు ఉంచుకొని మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ సహాయం చేయమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహింపబడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహింపబడే, ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నడే, ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, శరీరారువరు నా ప్రియుడైన యేషువకు, శరీరారువరు నా ప్రియుడైన యేషువకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిగారవరు నా ప్రియుడైన యేషువకు, శరీరారువరు నా ప్రియుడైన యేషువకు. మనం ఇదేనా మన రూతు అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. రూతు అనే పదము హెబ్రియో పదము, మోయాబీలతో పిలువబడినట్టు హిబ్రూ పదము రెయ్యత్. దీని యొక్క అర్థము స్నేహము అని, గ్రీకులో రౌత్ అని పిలుస్తూ ఉన్నారు. రూతు యొక్క రచయిత సామ్యూయలని మరి తాల్ముద్ చెప్తూ ఉన్నది. మరి దావీదు ప్రస్తావన రావడం వలన ఇది దావీదు పాలనా కాలంలో రాసి ఉండొచ్చండి. మరి ఆయన పాలన రాకముందే సమూయేలు చనిపోయినట్లుగా ఉంది కాబట్టి ఈ రచన దావీదు పరిపాలన కాలంలో కొందరు రాశారు, వేరే వాళ్ళు రాశారని మరి ఆలోచనకర్తలు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రచయిత గురించి స్పష్టత లేదు. అయితే ఇజ్రాయేలీయుల ఎలోహిం వారిని అంగీకరించటం, రూతు అంగీకరించటం వలన దావీదు వంశావళిలో, యెషువా మెస్సీయ వంశావళిలో స్థానాన్ని మరి పొంది ఉన్నది ఈ రూతు గారు. ఎలాగనగా బోయాజు భార్యగా ఉండి
మరి ఆ వంశావళిలో పాలిభాగస్తులైనట్లుగా ఆ వంశావళి దావీదు వంశం కానీ యెషూవ మెస్సీయ వంశావళి కానీ ఈమె యొక్క సంతానము నుంచే వచ్చినట్లుగా ఆ విధముగా ఈవిన గౌరవము స్త్రీలలో అనేకులలో ఒక గౌరవం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రూతు గ్రంథము సామాన్య కుటుంబ గాథను, శాంతి సమాధానములను, ప్రేమను, విధేయతను, విమోచనను తెలియజేస్తున్నది. ఈ యొక్క రూతు మోయాబీయురాలు. ఈ మోయాబీయులు ఎవరంటే లోతు యొక్క సంతానం. ఇక లోతు యొక్క సంతానం అంటే మనకి తెలుసు. వీరు ఈ లోతుకు సంబంధించిన వారు కెమోషు అనే దేవతను ఆరాధించేవారు. అలాంటి అన్య దేవత ఆరాధికురాలైన ఈ యొక్క రూతు ఇజ్రాయేలీయుల ఎలోహింని అదోనాయిని విశ్వసించి ఆమె అత్తగారి యందు విశ్వాసముంచి అత్తగారి యొక్క ఎలోహిం వారి యందు విశ్వాసముంచి మంచి పేరును పొందుకున్నట్లుగా మనము మరి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా సమీప బంధువు బోయాజు ఏమవుతారు? సమీప బంధువు అవుతాడు. అంటే విమోచించే వారు ఏ విధంగా ఉండాలంట? గోయల్. విమోచన అంటే గోయల్ అనే హిబ్రూ పదాన్ని ఉపయోగించి ఈ విమోచించేవారు ఎవరై ఉండాలి? సమీప బంధువై ఉండాలి, రక్త సంబంధికుడై ఉండాలి, విమోచన క్రయధనము చెల్లించేవాడై ఉండాలి. ఇవన్నిటినీ కూడా ఇష్టముగా చేస్తూ స్వతంత్రుడై ఉండాలి. ఈ 5 లక్షణాలు కావాలంట విమోచించడానికి. ఏమేం కావాలి? సమీప బంధువై ఉండాలి, రక్త సంబంధి అయి ఉండాలి, విమోచ క్రయధనం చెల్లించేవాడే ఉండాలి, ఇష్టంగా చేయాలి ప్రతీది కూడా. అంత మాత్రమే కాదు, స్వతంత్రుడై ఉండాలి. ఈ విధంగా ఉండి బోయాజు మరి రూతును విమోచించాడు. దేని నుంచి విమోచించాడు? ఈ లోక మర్యాద నుంచి విమోచించాడు. కాబట్టి ప్రియమైన జనాంగమా, విమోచన క్రయధనం చెల్లించాలంటే ఎంత ప్రయాసము కలిగి ఉండాలి మనం. ప్రయాసముతో పాటు క్రయధనము చెల్లించేవారిగా ఉండాలి, ఇష్టపడి చేసేవారిగా ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి అని తెలియజేస్తున్నది ఈ లేఖన భాగం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఎవరినైనా రక్షకులుగా ఉండాలి, రక్షణను వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే, వీటిని కలిగి సువార్తను ప్రకటించాలంటే, వీటిని కలిగి మనం ముందుకెళ్ళిన ఎడల ఎలోహిం వారు అదోనేవారు మన యొక్క ఆలోచనలను సఫలీకృతం చేయగలడు, సహాయం చేయగలడు, బలపరచగలడు. మనకు ఉన్న సమస్త అవసరతలను ఆయన తీర్చగలడని కొన్ని మాటలు పరమ తండ్రి మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్.